నోట్ చేసుకోండి అమ్మ మీరు కూడా గోదావరి రావణమ్మ అనే ఇల్లు గురవడం మొన్న కౌన్సిలర్ సత్యవతి గారు, అలాగే మన సురేంద్ర గారు, మన 17వ వార్డు కౌన్సిలర్ స్టేట్ డైరెక్టర్ హుసేన్ గారు, మరియు అధ్యక్షులు వల్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రామలింగేశ్వర గారు, పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఈ కుటుంబాన్ని గవర్నమెంట్ వారు ఏదైతే పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారో డిగ్రీ కాలేజీలో, ఆ పునరావాస కేంద్రానికి వీళ్ళకు ఒక వెహికల్ ఏర్పాటు చేసి తరలించడం జరుగుతుంది. వారికి ఈ రోజు రేపు వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మన బాబు గారు, అలాగే మన గౌరవ ఎంపీ గారు కేసీ చిన్న చిన్ని గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి వీరిని పునరావాస కేంద్రానికి తరలించడం జరుగుతుంది. అలాగే ఏదైతే లోతట్టు ఉన్నాయో వారిని కూడా ఐడెంటిఫికేషన్ చేసి వారిని కూడా పునరావాస కేంద్రానికి తరలిస్తామని చెప్పి ఈరోజు వార్డు పర్యటన చేస్తున్నాం. బంగళవేడి కాలనీలో అనౌన్స్మెంట్ చేయడం ఏమనగంటే కారణంగా రాత్రి దాటి సందర్భంగా ఈ పూట వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి హెచ్చరిక జారీ చేయడం కోసం ఈ లోతట్టు ప్రాంతాలు తిరుగుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క హోం పార్టీ అధ్యక్షులు గారు, స్టేట్ కౌన్సిలర్, మన స్టేట్ డైరెక్టర్ గారు, కౌన్సిలర్ గారు, అలాగే సురేంద్ర గారు కౌన్సిలర్, మరియు పార్టీ పెద్దలు ఈ యొక్క దంగలపేట 16వ వార్డు పార్టీ యొక్క పెద్దలు మన సోదరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పర్యటించడం జరుగుతుందండి. మరి యొక్క తుఫాన్ కారణంగా ఈ యొక్క తిరువూరు డిగ్రీ కాలేజీ నందు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం అనేది దయచేసి ఎవరు ఇండ్లలో మునిగిపోయే ఇండ్లలో ఉండొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే తడిసిపోయిన గోడలల్లో ఉన్న స్విచ్ బోర్డులు ఏమాత్రం మీరు ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ దయచేసి ಅದು ಎರಡು ಉಳಿಬಿಡ್ತೀವಲ್ಲ ప్రభుత్వం ఆధ్వర్యంలో పొందాలి ఏర్పాటు చేశారు. Gracias.